హాయ్ గైస్, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు AgriTech తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి విజయవాడ దగ్గర ఉన్నటువంటి తాడేపల్లిలోని డ్రోగో డ్రోన్స్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు వరకు మనం చాలా కూడా అగ్రికల్చర్ డ్రోన్స్ గురించి వీడియో చేశాం కదా. అయితే ఇప్పుడు వరకు ఆ డ్రోన్స్ ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళు మామూలుగా నేర్పించేసి అమ్మేయటం జరుగుతుంది. కానీ ఇక మీదట మనం బైక్లకి, కార్లకి లైసెన్స్ ఏ విధంగా తీసుకుంటున్నాం, అలాగే డ్రోన్ ఎగరేయాలంటే కూడా లైసెన్స్ ఉంటేనే ఎగరేయాల్సి ఉంటుంది. అలాగే డ్రోన్ కి పర్మిషన్ కూడా ఉండాలి. ఏదైతే డ్రోన్ ఉందో ఆ డ్రోన్ అప్రూవ్డ్ డ్రోన్ అయి ఉండాలి. ఆ వివరాలన్నీ మనం ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఈ డ్రోగో డ్రోన్స్ అనేటువంటి సంస్థ అయితే కనుక ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికేట్ ఇచ్చి, లైసెన్స్ ఎట్లా డ్రోన్ ఎగరేయడానికి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలో అదంతా ట్రైనింగ్ ఇచ్చి కంప్లీట్ గా సర్టిఫికేట్ కూడా ఇచ్చి అయితే పంపడం జరుగుతుంది. అసలు వీళ్ళు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు, వీళ్ళు ఏమేమి కవర్ చేస్తారు, ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అన్ని విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో ఈ డ్రోగో డ్రోన్ సంబంధించి సుధీర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ట్రైనింగ్ ఎట్లా ఇస్తున్నారు, సర్టిఫికేట్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు, వీరి దగ్గర సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాలు ఆయన తెలుసుకుందాం. సుధీర్ గారు నమస్తే. నమస్తే సుధీర్, ఇప్పుడు మనం ఇక్కడ ఈ ట్రైనింగ్ అది ఇంత ప్రొవైడ్ చేస్తున్నాం, ఒక 1 వీక్ మొత్తం ఏదో షెడ్యూల్ అన్నారు. అసలు ఎందుకు తీసుకోవాలి, ఏంటి కొంచెం వివరంగా చెప్తావా? ఇది యాక్చువల్గా వచ్చేసరికి ఇప్పుడు మనం ఇండియాలో డ్రోన్స్ అనేది అప్కమింగ్ టెక్నాలజీ యూజ్ చేయడంలో డ్రోన్స్ అనేది డిఫరెంట్ సెక్టర్స్ లో వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు డ్రోన్స్ వచ్చేసరికి మనకి మైనింగ్ సెక్టర్ లో వర్క్ అవుతున్నాయి, సర్వే సెక్టర్ లో వర్క్ అవుతున్నాయి, మేజర్ అగ్రికల్చర్ సెక్టర్ లో వర్క్ అవుతున్నాయి, ఇంకా రకరకాల సెక్టర్స్ అన్నింటిలో వర్క్ అవుతున్నాయి. అయితే ఈ డ్రోన్ రన్ చేయాలంటే ఒక డ్రోన్ కి కావాల్సిన ఒక స్కిల్డ్ పైలట్ అనేది ఒకటి అవసరం. ఆ స్కిల్డ్ పైలట్ అవసరం అంటానికి ఏంటంటే, ఆ స్కిల్డ్ పైలట్ మీరు నార్మల్ గా బయట నుంచి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. బట్ కానీ ఏంటంటే మనం వెహికల్ ని నడపాలంటే ఎలా అయితే లైసెన్స్ అవసరమో, డ్రోన్ ని రన్ చేయాలంటే DGCA అప్రూవ్ చేసిన లైసెన్స్ అనేది మ్యాండేటరీ అండి. సో అప్కమింగ్ డేస్ లో ఏంటంటే మనము DGCA లైసెన్స్ లేకుండా డ్రోన్ కనుక పైలటింగ్ చేస్తే సో ఇట్ విల్ బి పనిషబుల్ అఫెన్స్. సో మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే డ్రోన్ నడపాలి అంటే లైసెన్స్ అనేది తప్పనిసరి. ఈ డ్రోన్ నడపకుండా లైసెన్స్ లేకుండా డ్రోన్ కనుక రన్ చేస్తే ఇట్స్ ఎ క్రైమ్ అది. అంటే ఇప్పుడు వరకు చాలా వరకు మనం అగ్రికల్చర్ డ్రోన్స్ చూస్తున్నాం, చాలా మంది రైతులు వినియోగిస్తున్నారు. అది ఒకటే కాకుండా ఇప్పుడు సర్వే కోసం కానీ ఇంకా రకరకాల డ్రోన్ యూజెస్ ఉంది. రేపు రాబోయే రోజుల్లో పెస్టిసైడ్ వేయడానికి కూడా వస్తాయని చెప్తున్నారు. వాటన్నిటికి కూడా కంపల్సరీ లైసెన్స్ ఉండాల్సిందేనా? కంపల్సరీ. ఇప్పుడు డ్రోన్ మీరు రన్ చేస్తున్నారంటే కంపల్సరీ లైసెన్స్ ఉండాలి. అంటే DGCA రూల్స్ ప్రకారం ఏంటంటే మీకు 250 గ్రాముల కంటే తక్కువ ఉన్న సైజ్ డ్రోన్ కి అయితే కనుక అప్ టు 15 అడుగులు ఎత్తు వరకు మీరు డ్రోన్ రన్ చేయడానికి లైసెన్స్ లేదండి. 250 గ్రాముల డ్రోన్ అంటే కదా దాన్ని నానో డ్రోన్ అంటారు. తర్వాత అంటే 250 గ్రాముల నుంచి దానికంటే అబోవ్ ఉన్న డ్రోన్ వెయిట్ ఉన్న డ్రోన్ ఏదైనా సరే పైలటింగ్ చేయాలంటే కంపల్సరీ DGCA నుంచి లైసెన్స్ పొంది ఉండి రన్ చేయాలండి. అది రన్ చేయకపోతే కనుక అది క్రైమ్. అంటే ఇప్పుడు మనం బైక్లకి, కార్లకి ఏ విధంగా లైసెన్స్ తీసుకోవాలో దీనికి కావాలంటున్నారు. బైక్ లో ఏంటంటే రోడ్డు మీద ఉంటే పోలీసులు ఉంటారు. ఇప్పుడు అగ్రికల్చర్ డ్రోన్స్ చూసుకుంటే పొలాల్లో ఎగరేసుకుంటారు, లేకపోతే ఏమైనా సర్వే డ్రోన్స్, లేకపోతే ఇంకా మైనింగ్ డ్రోన్స్ అన్ని ఎక్కడో ఫీల్డ్స్ లో లోపల ఉంటాయి. అంత అవసరం ఉంటుంది అంటారా? తప్పనిసరిగా అవసరం ఉంటుందండి. మీరు ఆలోచించినంత వరకు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఆ డ్రోన్స్ అనేది మీరు అగ్రికల్చర్ ఫీల్డ్ లో యూజ్ చేస్తున్నారు అంటారు. అదే అగ్రికల్చర్ డ్రోన్ ని వేరే ఒక అన్వాంటెడ్ సిచ్యువేషన్ కనుక వెళ్తే అతను వేరే విధంగా యూజ్ చేస్తే, ఏదైనా మిలిటరీ అఫెన్స్ కానీ ఏదైనా యూజ్ చేస్తే, మీరు డ్రోన్ కొంటాం రైతే వాడారని అనుకుంటున్నారు. బట్ అయినప్పటికీ కూడా రైతు దగ్గర నుంచి ఇంకొక పర్సన్ తీసుకొని అతను వేరే రకంగా యూజ్ చేసుకుంటే కనుక ఆ డ్రోన్ అనేది ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి కంపల్సరీ లైసెన్స్ పొందిన అతనైతే కనుక తనకి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని కంపల్సరీ అతను ఫాలో అవుతారు. ఇప్పుడు సుధీర్ గారు, ఇప్పుడు ఈ లైసెన్స్ అనేది రేపు గవర్నమెంట్ ఆపుతుంది, లేకపోతే ఇంకా కారణం చేత మాత్రమే ట్రైనింగ్ అవసరమా, లేకపోతే ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయా? ఈ లైసెన్స్ తీసుకుంటే కనుక ఇప్పుడు కంపెనీస్ ఉంటాయండి. ఇప్పుడు లైసెన్స్ పొందిన వ్యక్తి ఎవరైనా సరే తనకి జాబ్ ఆపర్చునిటీస్ అని మోర్ ఉంటాయి. ఇప్పుడు కంపెనీస్ అందరికీ కూడా డ్రోన్ పైలట్ ఇప్పుడు అప్కమింగ్ డేస్ లో రానున్న రోజుల్లో మామూలుగా ఏంటంటే మనకు ఒక 2 లక్షల పైలట్స్ అనేది అవసరం ఉంటది. వచ్చే 5 సంవత్సరాలు 2 లక్షల పైలట్స్ అనేది అవసరం ఉంటది. సో ఈ 2 లక్షల పైలట్స్ కావాలి అంటే వాళ్ళందరికీ కూడా పైలట్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అయితేనే డ్రోన్ ఫ్లై చేయగలరు. సో ఇప్పుడు ఏంటంటే డ్రోన్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ అందరూ కూడా ఈ పైలట్స్ అనే స్కేర్సిటీ ఉంది. సో వీళ్ళు ఈ పైలటింగ్ లైసెన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఒక జాబ్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు డ్రోన్ కొనుక్కుని రన్ చేసుకోవడం కోసమే కాదు, రేపు జాబ్ కావాలంటే కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి రేపు అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు లైసెన్స్ తీసుకోవాలంటే 10 పాస్ అయిన అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసిన ఎవరైనా సరే లైసెన్స్ కి ఎలిజిబుల్ అండి. సో ఇట్లా 10th క్లాస్ చదువుకొని లేకపోతే ఇంటర్మీడియట్ డిప్లొమా చేసుకొని స్టడీస్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అనేది డ్రోన్ మీద క్రియేట్ అవుతుంది. సో నేను DGCA అప్రూవ్డ్ పైలట్ అన్నట్టు కనుక వాళ్ళు కనుక ఉంటే సో వాళ్ళు ఫ్యూచర్ లో నేను DGCA అప్రూవ్డ్ పైలట్ అని చెప్పి కంపెనీని అప్రోచ్ అయితే కనుక సో వాళ్ళు
వాళ్ళకి పైలటింగ్ జాబ్ అనేది వాళ్ళకి ఇస్తారండి. ఇప్పుడు మనం చూస్తే కనుక మీరు ఇక్కడ కొంతమంది ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళలో చాలా మంది స్టూడెంట్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అంటే కాలేజ్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి రిటైర్ అయిపోయి 62, 65 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏజ్ లిమిట్ తో పని లేదా? ఉందండి. మన DGCA రూల్స్ ప్రకారం ఏంటంటే పైలట్ లైసెన్స్ పొందాలి అంటే కంపల్సరీగా వాళ్ళకు కొన్ని క్వాలిఫికేషన్ ఉంటాయి. ఒకటి, అతను ఇండియన్ అయి ఉండాలి. సో 18 to 65 ఇయర్స్ అనేది ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న అతనికి అయితే కనుక ఎలిజిబుల్ అండి పైలట్ లైసెన్స్ అప్రూవ్ చేయడానికి. నెక్స్ట్ వాళ్ళకి కంపల్సరీ పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్, నెక్స్ట్ మెడికల్లీ ఫిట్ అనే సర్టిఫికేట్ ఉండాలి. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని ఉంటే కనుక మా దగ్గర మేము ఏంటంటే DGCA అప్రూవ్డ్ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. సో మేమేంటంటే మేము వాళ్ళకి 7 days ట్రైనింగ్ అంతా వాళ్ళకి ప్రొవైడ్ చేసి, సో వాళ్ళు బేసిక్ గా మేము చేసిన టెస్ట్ అన్ని పాస్ అయితే కనుక వాళ్ళకి పైలట్ అనే లైసెన్స్, పైలట్ సర్టిఫికేట్ అనేది మేము జనరేట్ చేస్తాం. సో అది ఏంటంటే వాళ్ళు DGCA అప్రూవ్డ్ పైలట్ అవుతారు. అప్పుడు ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇవ్వాలంటే కనుక ముందు మీరు క్వాలిఫై ఉండాలి, లేకపోతే ఇంకా వాళ్ళకంటే కూడా ఎక్కువ వచ్చి ఉండాలి. మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే టీచర్స్ ఎట్లాంటి? సో ఇప్పుడు మేము RPT అండి. ఇప్పుడు బేసికల్ దాని గురించి మాట్లాడాలంటే మనం RPT రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఉంటుందండి. రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అంటే కనుక DGCA ద్వారా మేము అనుమతి పొందున్నాం. అంటే మా దగ్గర రిక్వైర్మెంట్ స్టాఫ్ ఉండాలి. స్టాఫ్ ఇన్ ద సెన్స్ DGCA అప్రూవ్డ్ ట్రైనర్స్ ఉంటారండి. సో వాళ్ళు DGCA వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిన పర్సన్స్ ఉంటారు, డ్రోన్స్ మీద కండక్ట్ చేసిన పర్సన్. సో ఆ ఎగ్జామ్స్ టెస్ట్ పాస్ అయిన DGCA అప్రూవ్డ్ ట్రైనర్స్ ఉంటారు. సో మేమందరం కూడా DGCA అప్రూవ్డ్ ట్రైనర్స్ అండి. సో మేము ఒకటి, నెక్స్ట్ ఏంటంటే మేము ఇక్కడ DUI అండ్ డ్రోన్స్ మేము ప్రొవైడ్ చేసుకొని మేము RPTO DGCA నుంచి మనము అనుమతి తీసుకున్న ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఇదండి మాది. సో మేము సర్టిఫికేట్ ఇవ్వడానికి మేము ఎలిజిబుల్. సో మేము ఇచ్చిన సర్టిఫికేట్ వాళ్ళకి 10 సంవత్సరాల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్స్పైర్ అవుతుంది. మళ్ళీ అగైన్ రెన్యువల్ చేయించుకోవాలి. అవును. ఇప్పుడు బ్యాచ్ అంటే 7 days ట్రైనింగ్ అంటున్నారు. బ్యాచ్ కి ఎంత మంది ఉంటారు మీ దగ్గర? లేకపోతే 7 days లో మేము క్రియేట్ చేసుకున్న ఫెసిలిటీస్ ప్రకారం ఏంటంటే మేము 2 కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. మా డ్రోగో డ్రోన్స్ తరపు నుంచి మేము 2 కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసరికి రిమోట్ పైలట్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ రిమోట్ పైలట్ సర్టిఫికేట్. సో రిమోట్ పైలట్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే వాళ్ళు 7 రోజుల ట్రైనింగ్ అనేది పొందుతారండి. 7 రోజుల ట్రైనింగ్ లో మేము ఎలా ప్రొవైడ్ చేస్తాం అంటే 2 రోజులు థియరిటికల్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము. ఆ నెక్స్ట్ వచ్చేసరికి థియరిటికల్ క్లాసెస్ కంప్లీట్ అయి ఉన్నాక వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ థియరిటికల్ గా వాళ్ళకి అన్ని నాలెడ్జ్ ఉందని అనిపించే ఎగ్జామ్ క్లియర్ చేస్తే వాళ్ళకి నెక్స్ట్ సిమ్యులేటర్ మీద టెస్ట్ చేస్తాం. సో సిమ్యులేటర్ మీద టెస్ట్ చేస్తే వాళ్ళు బేసిక్ కంట్రోల్స్, అసలు అంటే డ్రోన్ గురించి తెలియని వాళ్ళకి కూడా బేసిక్ కంట్రోల్స్ అనేది వస్తాయి. అంటే పిచ్ అంటే ఏంటి, రోల్ అంటే ఏంటి, థ్రోటల్ అంటే ఏంటి, అంటే ఏంటి, ఇలాంటి బేసిక్స్ అనేది వాళ్ళకి నేర్పించి, సిమ్యులేటర్ అంటే సిస్టమ్ లో రైట్, సిమ్యులేటర్ అంటే సిస్టమ్ లో, ఆ సిస్టమ్ లో కంపల్సరీ వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు సిమ్యులేటర్ టెస్ట్ అనేది కూడా వాళ్ళు కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. స్క్వేర్ ప్యాటర్న్, సర్కిల్ ప్యాటర్న్, ఫిగర్ ఆఫ్ 8 ప్యాటర్న్స్ ఉంటాయి. వాళ్ళు అక్కడ కంప్లీట్ చేశాక సిమ్యులేటర్ టెస్ట్ కూడా పాస్ అయి ఉన్నాక ఇప్పుడు మేము ఫీల్డ్ కి తీసుకొస్తాం. ఫీల్డ్ కి తీసుకొచ్చి 3 రోజులు కంప్లీట్ గా వాళ్ళకి బేసిక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా అప్లై చేసి డ్రోన్ ని నార్మల్ గా మాన్యువల్ గా ఎలా ఆపరేట్ చేయాలి, అటానమస్ గా ఎలా ఆపరేట్ చేయాలి అనేది మేము ఈ 7 రోజుల్లో కూడా కంప్లీట్ గా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అగ్రికల్చర్ రిమోట్ పైలట్ ట్రైనింగ్ వచ్చేసరికి అగ్రికల్చర్ రిమోట్ పైలట్ బేసిక్ ఇవన్నీ రన్ చేస్తారండి. వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ అవడం కోసము సో అగ్రికల్చర్ డ్రోన్ ని అంటే మాకున్న అనుమతి మేరకు మేము అప్ టు 25 kg డ్రోన్ వరకు ఫ్లై చేయడానికి మేము ఇవ్వచ్చు. 25 kg దాటి ఇవ్వడానికి మాకు ప్రెసెంట్ ఇప్పటి వరకు మాకు లైసెన్స్ లేదు. మేము ఫ్యూచర్ డేస్ లో దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటాము. సో బట్ ఇప్పుడు ప్రెసెంట్ 25 kg ఉన్న డ్రోన్ ఫ్లై చేయడానికి మేము లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ అగ్రికల్చర్ డ్రోన్ కూడా అప్ టు స్మాల్ కేటగిరీ వరకు ఉన్న డ్రోన్ ని మేము వాళ్ళకి ట్రైన్ చేయడం వాళ్ళకి అన్ని ఇస్తాం. అంటే ఆ ట్రైనింగ్ ఎలా నేర్పిస్తాం అంటే అగ్రికల్చర్ డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి, మ్యాపింగ్ ఎలా చేయాలి, సో మన మెయింటెనెన్స్ ఏం చేసుకోవాలి, సో స్ప్రే చేసేటప్పుడు ఎలాంటి పారామీటర్స్ ఫాలో అవ్వాలి, లైక్ ఇంత ఎత్తులో ఫాలో అవ్వాలి, ఇంత స్పీడ్ ఫాలో అవ్వాలి, ఇంత హైట్ ఫాలో అవ్వాలని మేము పర్టికులర్ గా వాళ్ళకన్నీ ఈ 10 days లో ట్రైన్ చేస్తాం. అగ్రికల్చర్ రిమోట్ డిస్అసెంబ్లీ అసెంబ్లీ కూడా ఉంటుందండి. వాళ్ళు బేసిక్స్ అనేది చేస్తే కనుక వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందని నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ కమ్యూనికేట్ అవ్వాలంటే బేసిక్ నాలెడ్జ్ మేము క్రియేట్ చేయాలి. ఆ క్రియేషన్ చేసే విధంగానే మేము మొత్తం ఇచ్చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ మనం ఏదైనా బైక్ లైసెన్స్, వెహికల్ లైసెన్స్ తీసుకోవాలంటే మనం RTO దగ్గరికి వెళ్ళి ట్రైల్ చూపించాలి. ఇక్కడ కూడా ఏమన్నా గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలి? లేదండి, అది గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ పొందిన సంస్థ మాదండి. మేము రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అంటే మేము DGCA ని జైల్లో చేసుకున్నాం. మీరే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం. ఎగ్జామ్ అన్ని కూడా చేస్తామండి. మేము కూడా ఏంటంటే మేము థియరిటికల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, సిమ్యులేటర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టికల్ గా కూడా కండక్ట్ చేస్తాం. ఈ 3 మాకు క్వాలిఫై అయింది అనిపిస్తే మేము సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తాం. లేదంటే కనుక వాళ్ళకి మళ్ళీ
అగైన్ కొన్ని రోజుల తర్వాత ఒక 45 రోజుల తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేయమని చెప్తాను యాక్చువల్ ఎగ్జామ్. ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలంటే మిమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి, దానికి రిక్వైర్మెంట్స్ ఏంటి? సో మేము వచ్చేసరికి బేసికల్ గా మా హెడ్ మేము ఇప్పుడు ఈ ఆర్పిటిఓ అనేది మేము తాడేపల్లిలో రన్ చేస్తున్నామండి. సో ప్లస్ ఏంటంటే ఇక్కడ మాకు ఈ మున్నంగి అనే గ్రామంలో మేము ఫీల్డ్ సైట్ అరేంజ్ చేసుకున్నాం. ఇది 50 ఎకరాల సువిశాల ప్రదేశంలో మేము ఈ 50 ఎకరాలు మొత్తం కూడా అగ్రికల్చర్ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే కనుక వాళ్ళకి లైవ్ క్రాప్స్ మీద ఉంది. మీరు చూసినట్టు ఇక్కడ మీకు లైవ్ క్రాప్స్ ఉన్నాయి. ఆ లైవ్ క్రాప్స్ మీద ఎట్లా ఫ్లై చేయాలి, ఏ ఆల్టిట్యూడ్ మెయింటైన్ చేయాలి వాళ్ళకి రియల్ టైమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే సుధీర్, ఇప్పుడు ఎవరైనా మన వీడియో చూసి ఎవరైనా ట్రైనింగ్ రావాలంటే ఏంటి ప్రాసెస్, అసలు వాళ్ళు వచ్చిన తర్వాత ఫీజు కానీ అసలు వాళ్ళు ఎక్కడి నుంచి రావచ్చు కొంచెం వివరంగా చెప్తాం. సో మేము లైసెన్స్ ఇవ్వాలంటే ఇండియాలో ఉన్న ఎవరికైనా ఇవ్వచ్చు అండి. మేము లైసెన్స్ ఇచ్చినాక వాళ్ళు ఇండియాలో ఎక్కడ డ్రోన్ ఫ్లై చేసినా సరే వాళ్ళు పైలట్ లైసెన్స్ అనేది వ్యాలిడ్ అప్ టు 10 సంవత్సరాల వరకు మేము అప్రూవ్ చేసిన తర్వాత నుంచి. సో మేము పైలట్ లైసెన్స్ ఇవ్వాలి అంటే వాళ్ళకి కంపల్సరీ మినిమం క్వాలిఫికేషన్ అంటే 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి, 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ కంపల్సరీ ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి. సో మీరు ఇవన్నీ ఉంటే కనుక జస్ట్ మీకు మా కాంటాక్ట్ డీటెయిల్స్ మేము మాది తాడేపల్లి ఆఫీస్ అండి. సో మీరు తాడేపల్లి ఆఫీస్ ఉంటే కనుక మీకు డిస్క్రిప్షన్ లో మీకు మా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాము. సో అవి ఇచ్చినప్పుడు ఏంటంటే దానికి అప్రోచ్ అయితే కనుక మేము డిపెండింగ్ అపాన్ బ్యాచ్ ని మేము అకామిడేట్ చేసుకొని వాళ్ళకి ఫుడ్ అండ్ ఫెసిలిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. సో మేము ప్రొవైడ్ చేసి వాళ్ళు కంప్లీట్ గా 7 days మేము ట్రైనింగ్ ఇస్తాము. ఫీజు అనేది ఎట్లా ఉంటుంది? ఫీజు అనేది అది వచ్చే బ్యాచ్ ని బట్టి మేము డివైడ్ చేస్తామండి. వాళ్ళు ఏఆర్పిసి తీసుకుందాం అనుకున్నారు, ఆర్పిసి తీసుకుందాం అనుకున్నారు, దాని మీద డిపెండ్ అయ్యి. సో వాళ్ళు కొంతమంది లోకల్స్ ఉంటారు, కొంతమంది నాన్ లోకల్స్ ఉంటారు. వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తామండి. దానికి అయ్యే ఖర్చులను బట్టి దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే సుధీర్, ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తున్నారు అన్ని వివరాలు తెలియజేసావు కదా. ఒకసారి ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్న స్టాఫ్ ఉన్నారు, అలాగే కొంతమంది ట్రైనింగ్ వచ్చిన బ్యాచ్ ఉన్నారు. అసలు వాళ్ళ అనుభవం ఏంటనేది ఈ వీడియోలో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు సంబంధించి అన్ని వివరాలు తెలియజేసిన చాలా థ్యాంక్స్. అలాగే ఇప్పుడు ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేస్తే కనుక మీరు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. ట్రైనింగ్ అనేది కేవలం ఈ చుట్టుపక్కల కాకుండా ఇండియాలో ఎక్కడి నుంచి అయినా సరే రావచ్చు. ఈ తీసుకున్నటువంటి లైసెన్స్ ఇండియా మొత్తం వ్యాలిడ్ 10 years వరకు, మళ్ళీ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. ఆల్రెడీ కొంతమంది బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడి అసలు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళు ఎందుకోసం వచ్చారు, ఏం ఉపయోగాలు ఉంటాయి అనుకుని వచ్చారో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక బ్యాచ్ అయితే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు కదా, ఇక్కడ మొత్తం 30 మంది దాకా ఉన్నారు. వాళ్ళు బ్యాచ్లుగా డివైడ్ అయిపోయి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఇన్స్ట్రక్టర్ ఉన్నారు కదా, ఆయన అడుగుదాం. సార్ 2022 సార్ మీ పేరు? హేమంత్ గారు, అసలు ఇప్పుడు మీరు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, అంటే మీరు ట్రైనింగ్ ఇవ్వాలంటే ముందు మీరు ఏం క్వాలిఫై ఉంటారు? సో నేను బేసికల్లీ నేను ఒక ఏరోస్పేస్ ఇంజనీర్. సో తర్వాత మాకు వచ్చి ఒక నియర్లీ 12 days ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది. కంప్లీట్లీ లైక్ DGCA నుంచి DGCA పర్సన్స్ వచ్చి లైక్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి అండ్ మా స్కిల్స్ టెస్ట్ చేసి, మా టీచింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని టెస్ట్ చేసి, దెన్ వాళ్ళు DGCA వాళ్ళు మమ్మల్ని అప్రూవ్ చేస్తారు. సో అప్రూవ్ చేసిన తర్వాత మేము ట్రైనింగ్ కి ఎలిజిబుల్ అవుతాం. మీరు ఇక్కడ వీళ్ళకి ఏమేమి చెప్తారు, ఏమేమి నేర్పిస్తారు? సో ఇక్కడికి వచ్చేసరికి స్మాల్ కేటగిరీ డ్రోన్ సంబంధించింది నేర్పిస్తాం. సో ఫస్ట్ వచ్చి మనకి సర్వే గ్రేడ్ డ్రోన్ తో స్టార్ట్ చేస్తాం. సో సర్వే గ్రేడ్ డ్రోన్ సర్వేస్ ఎలా చేయగలుగుతాయి, అండ్ ఆల్సో యాజ్ వెల్ as మనకి రోడ్ సర్వేస్ కానీ, మైనింగ్ సర్వేలు కానీ, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ కానీ, ఇట్లాంటివన్నీ ఎలా అవుతాయి అని చెప్పేసి ఈ డ్రోన్ తో చేస్తాం. సో మన దగ్గర కొత్తగా మన కంపెనీ ద్వారా లాంచ్ చేసింది కృషి 2.0 అని చెప్పేసి అగ్రికల్చరల్ డ్రోన్ ఒకటి రిలీజ్ చేస్తున్నాము. సో అదేంటంటే DGCA నుంచి అప్రూవ్ చేయబడింది డ్రోన్ అన్నమాట. సో అది ఏంటంటే మనకి కంప్లీట్ గా ఫార్మర్స్ కి కోసం మాత్రమే. సో లైక్ అది పెస్టిసైడ్స్ నుంచి వెళ్ళడానికి లైక్ అట్లాంటి ఆస్పెక్ట్స్ లో మనం ఈ డ్రోన్ అనేది లైక్ యూజ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇలా ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో వాడతారు కదా, అవన్నీ కూడా మీరు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు? ఎస్, అవును. ప్రెసెంట్ లైక్ మనం కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయండి, లైక్ స్క్వేర్, సర్కిల్, ఎలిప్స్, 8 ఇవన్నీ కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఆ ప్యాటర్న్స్ అనేవి ఏ పర్సన్స్ కైనా వస్తే సో ఈజీగా ఎట్లాంటివైనా సరే చేయగలరని చెప్పేసి మనం ట్రైనింగ్ అనేది ఒక స్కెడ్యూల్ ప్రకారం ఇస్తాం. ఇప్పుడు మనం లైసెన్స్ తీసుకోవాలంటే బయట RTO ఆఫీస్కి వెళ్ళినప్పుడు 8 అని సేమ్ అదే మీరు ఇక్కడ డ్రోన్ అట్లాంటిదే సేమ్ అట్లాగే మనం చూపిస్తాం. లైక్ ఇప్పుడు పొలాల్లో కొట్టాలనుకోండి మందు, అదొక సర్క్యూట్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. సో ఆ ప్యాటర్న్స్ ఎలా చేయాలి అని చెప్పేసి చేపిస్తాం. ఓకే థ్యాంక్స్ అండి. మీ స్టూడెంట్స్ తో కూడా మాట్లాడతాను ఇక్కడ. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు జనార్దన్. జనరల్ గా డ్రోన్ ఎగరేసే వాళ్ళంతా కూడా యూత్ ఎక్కువగా ఉంటారు, మీరు కొంచెం ఏజ్డ్ పర్సన్, ఎందుకు వచ్చారు? ఓకే చెప్పండి. యాక్చువల్లీ మాది తిరుపతి డిస్టిక్, మా సైడ్ అంతా ప్యాడీ ఎక్కువ ఉంటది. కానీ ప్రజెంట్ ఏంటంటే మా సైడ్ ఇంకా డ్రోన్ అవైలబిలిటీ లేదు. సో దానికని ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి మనం వ్యవసాయంలో కొత్త టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేద్దామని చెప్పి సో ట్రైనింగ్ తీసుకొని డ్రోన్ వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి, ఎట్లా ఉంది? యాక్చువల్ అయితే నేను ఇక్కడికి వచ్చింది అయితే 0 knowledge తో వచ్చినాను ఇక్కడికి నిజంగా చెప్పాలంటే. కానీ ఇక్కడికి వచ్చినాక
ఈ 4 days ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నాకు చాలా వరకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగింది. డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి, అసలు డ్రోన్ లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, వాటికి దేనికి ఎలా కనెక్షన్స్ ఉంటాయి, సో ఏదైనా మైనర్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా ఎలా వాటిని మనమే సెల్ఫ్ రిపేర్ ఎలా చేసుకోవాలి, సో ఇట్లాంటివన్నీ మనకి ఏంటంటే బాగా ట్రైనింగ్ ఇచ్చారు. సో ట్రైనింగ్ ప్రతి ఒక్కరు ఇస్తారు, కానీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకునే అతి తక్కువ మంది ఉంటారు. దాంట్లో వీళ్ళు చాలా వరకు 100% వాళ్ళ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ని మాకు బాగా షేర్ చేశారు. కొత్త వాళ్ళు కదా, మీరు డ్రోన్ పడేయటం అట్లాంటిది ఏమైనా చేస్తున్నారా? ప్రజెంట్ అయితే లేదు. సో బాగానే ట్రైనింగ్ చెప్పుకున్నారు. ప్లస్ మనం ఏంటంటే సిస్టమ్ మీద కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్ తో మనం ఇక్కడ సింపుల్ గా ఈజీగానే ఆపరేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ అండి. ఇంకెవరన్నా ఇక్కడ మనం ఇప్పుడు మొత్తం డిఫరెంట్ బ్యాచ్ డివైడ్ అయ్యారు కదా. ఇంకో బ్యాచ్ ఎల్లో షర్ట్ లో ఉన్న వాళ్ళంతా ట్రైనర్స్. ఆల్రెడీ ఒక ట్రైనర్ తో మాట్లాడాం కాబట్టి స్టూడెంట్స్ తో మాట్లాడదాము. ఒక్క నిమిషం, మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి. మీరు తిరుపతి? అంత తిరుపతి మీద నుంచి వచ్చారు? తిరుపతి వాళ్ళు ఎక్కువ ఉన్నారా? మీది కడప. ఓకే, ఎలా ఉంది ట్రైనింగ్ ఇక్కడ? చాలా బాగుంది అన్న. సో బేసిక్ గా ఏంటంటే అసలు ఏ నాలెడ్జ్ లేనోడికి కూడా అర్థమయ్యేలాగా ఉంది. మీరు ఇంతకు ముందే ఏమన్నా తెలుసా అసలు ఈ డ్రోన్? నాకు మినిమం నాలెడ్జ్ ఉంది, కానీ మా కజిన్ కి అయితే ఏం నాలెడ్జ్, మీ ఇద్దరు కజిన్స్ అనమాట. సో నాలెడ్జ్ ఏం లేదు. బేసిక్ గా ఇప్పుడు నాకెంత వచ్చో వాడికి అంతే వచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఎవరైనా అగ్రికల్చర్ డ్రోన్ ఆల్రెడీ ఉండి ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఒక ఇద్దరేమో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఫ్లై చేస్తున్నారు. మొత్తంగా అయితే ట్రైనింగ్ తీసుకోవడం వల్ల స్టూడెంట్స్ కి బెనిఫిట్ ఉంటుంది. స్టూడెంట్స్ అనే కాదన్న, యాక్చువల్లీ ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా సరే నేర్చుకోవచ్చు. ఒకటి స్టూడెంట్స్ అనే కాదు, ఫార్మర్ అనే కాదు, ఇంకోరు ఎవరు అంటే వీళ్ళు చెప్పే పద్ధతులు ఏంటంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఆడ మగ మహిళలు ఏం లే, ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. ఎవరు వచ్చినా వీళ్ళ పద్ధతిలో నేర్చుకుంటే యాజ్ సూన్ యాజ్ ఎంత భిన్న ఒకటి నేర్చుకోవడం ఒకటైతే వీళ్ళ ట్రైనింగ్ కూడా స్టెప్ బై స్టెప్ అన్నమాట. సో ఏంది ప్రతి స్టెప్ ప్రిసైజ్డ్ అన్నమాట. ప్రతి స్టెప్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఉంటున్నాయి. సో కాబట్టి ఎవరైనా నేర్చుకోవచ్చు. మీరు పెద్దవాళ్ళు కదా, మీకేంటి యూజ్ దీని వల్ల? ఇది వ్యవసాయంలో మాకు పొలం ఉంది, దానికి లేబర్ ప్రాబ్లం అయిన దానివల్ల మేము ముందు పెస్టిసైడ్ మెయిన్ గా ఎవడు రాడు. అటువంటిది ఇది ఉంటే మేమే సొంతంగా కొట్టుకుంటాం, మేము ముందు వాడతాము అని మంచి ఆ ఉద్దేశంతో లేబర్ ప్రాబ్లం చాలా ఉంది అందువల్ల. చూసారు కదా, ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ అనేది రాబోయే రోజుల్లో ఇంకా పెరిగిపోతా ఉంది. ఇప్పుడు వరకు దాదాపుగా 2000 కోట్ల టర్న్ ఓవర్ నడుస్తుంటే డ్రోన్ సంబంధించి రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే 30,000 కోట్ల వరకు టర్న్ ఓవర్ వెళ్ళేటువంటి బిజినెస్ అని కూడా బయట అభిప్రాయం పడుతుంది. ఎవరైనా సరే డ్రోన్ కేవలం అగ్రికల్చర్ డ్రోన్ మాత్రమే కాకుండా వేరేగా కూడా ఉపయోగించుకోవడానికి, అంటే ఇప్పుడు మైనింగ్ లో కానీ లేకపోతే ఏదైనా సర్వే చేయడం కోసం కూడా డ్రోన్ ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. కేవలం అగ్రికల్చర్ డ్రోన్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా ఇది ఒక జాబ్ కావాలి అనుకుంటే కూడా, రేపు ఏదైనా ఇంటర్వ్యూస్ కి ఏదైనా ఇటువంటి ఫీల్డ్ లోకి రావాలనుకుంటే కూడా ఈ ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికేట్ ఉంటే కనుక మంచి ఉపయోగంగా ఉంటుంది. ఎవరైనా సరే ఈ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది తీసుకుని మీరు ఒకసారి విజిట్ చేసి అసలు ఎట్లా ఉపయోగపడదు ఏంటని తెలుసుకున్న తర్వాత మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.